హలో, సభాస్థలానికి విచ్చేసిన 29, 35, 16 వార్డు ప్రజలకి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మరికొద్ది సేపట్లో గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు సభాస్థలానికి విచ్చేస్తారు. అందరూ ఒకసారి గట్టిగా నినదిద్దాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే భరత మాతని గౌరవిస్తుంది. ఇక్కడ ఉండే గల్లీలు ఉండే కౌన్సిలర్లు నిలబడే వారు కూడా ఆడవారిని అంతే గౌరవంగా చూసుకుంటారు. భారత్ మాతాకి, అమ్మలు అక్కలు అందరూ భరత మాత అంటే ఒక తల్లిలా చూస్తున్నాం. మీరందరూ కూడా ఆడబిడ్డలు, తల్లులు, మీ అందరినీ గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఒక్కసారి అందరూ భారత్ మాతాకి జై శ్రీరామ్. మరి కొద్దిసేపట్లో ఎమ్మెల్యే గారు కూడా విచ్చేస్తారు. కార్యక్రమానికి సభస్థలానికి అన్నాం. దయచేసి 29వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి పోల్కం శాంతా వేణు గారిని ప్రచార రథానికి విచ్చేయాలని కోరుచున్నాం. వారిని స్వాగతంగా అందరూ చప్పట్లతో ఒకసారి గట్టిగా వారందరికీ మీ ఆశీర్వాదాన్ని తెలియజేయాలని కోరుతున్నాం. అలాగే 35వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కలివట ప్రశాంత్ గారిని ప్రచార రథానికి, వారితో పాటు ఆకాశ్ శ్రీనివాస్ గారిని కూడా ప్రచార రథం దగ్గర రావాలని కోరుతున్నాం. అలాగే 16వ వార్డు కవితా ఈశ్వర్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆర్మూర్ సింహం, పేద ప్రజల పెన్నిది, మనందరి ఆశాద్వీపం, అవినీతిని అంతం ఉంచి ఇవాళ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారికి అందరికీ చెప్పట్లతో భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. 29వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోల్కం శాంతా వేణు గారిని సాధారణంగా రాకేష్ అన్న దగ్గర రావాలని కోరుచున్నాం. అలాగే 35వ వార్డు అభ్యర్థి కలివట ప్రశాంత్ గారిని, 16వ వార్డు అభ్యర్థి తోండి కవితా ఈశ్వర్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. అలాగే మన భారతీయ జనతా పార్టీ బలపరిచిన 35వ వార్డు అభ్యర్థి కలివట ప్రశాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాకేష్ అన్న నాయకత్వం, రాకేష్ అన్న నాయకత్వం, అరవింద్ అన్న నాయకత్వం, అరవింద్ అన్న నాయకత్వం. భారత్ మాతాకి. ఈరోజు 35వ వార్డు అభ్యర్థిగా నన్ను బలపరిచినటువంటి ఆర్మూర్ టైగర్, హిందూ టైగర్ పైడి రాకేష్ రెడ్డి అన్న గారికి నా పాదాభివందనాలు. ఈరోజు చూస్తే అక్కడ నిజామాబాద్ చూస్తే ఎంపీ అరవింద్ అన్న, ఆర్మూర్లో మన పైడి రాకేష్ రెడ్డి అన్న, ఈరోజు మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ క్యాండిడేటే ఎగురవేస్తారని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నాపై నమ్మకంతో 30వ వార్డు అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు రాకేష్ రెడ్డి అన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఆర్మూర్ ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం రాకేష్ అన్ననే. ఈరోజు ఏ గూండా రోడ్ల మీద తిరుగుతలేడు, ఎవ్వరు కూడా రోడ్ల మీద తిరుగుతలేరు. ఈరోజు అక్క, చెల్లె, అమ్మ అందరూ ప్రశాంతంగా ఉన్నారంటే దానికి రాకేష్ అన్ననే కారణం. ముందు ఉన్న ఎమ్మెల్యేని చూశారు, ఇప్పుడున్న హిందూ టైగర్ రాకేష్ అన్నని చూస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలాగే 29